వెల్కమ్ టు ఫోకస్. సాగు సాగడం లేదు, పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. దీంతో బంతిపూల సాగు వైపు మళ్లారు వరంగల్ జిల్లా రైతులు. వాళ్ళకైనా సాగు గిట్టుబాటుగా సాగుతుందా? పూల సాగుతో వాళ్ళ జీవితాల్లో ఆనందాలు విరుపుస్తాయా? తరాలుగా వ్యవసాయం చేస్తున్నారు, ఆధునిక పద్ధతుల్ని అందిపుచ్చుకుంటున్నారు. కానీ సాగు గిట్టుబాటు కావడం లేదని చెప్తున్నారు అన్నదాతలు. ఇలాంటి పరిస్థితుల్లో బంతిపూల సాగు వైపు మళ్లుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. మరి బంతిపూల సాగులో సాధక బాధకాలేంటి? రైతులకు ఎదురవుతున్న అనుభవాలేంటి? పూజకైనా శుభకార్యానికైనా పూలు కావాలి. వినాయక చవితి, దసరా, దీపావళి పండగల్లో బంతిపూలు ఉండి తీరాల్సిందే. వినాయక చవితికి, బతుకమ్మ పండుగకు, దసరాకు, దీపావళికి తెంపంగానే తెల్లారే మేము రోడ్డు వేటలు కొట్టుకుంటూ ఉంచాం. బంతిపూల సాగుతో లాభాలే తప్ప నష్టాల ప్రసక్తే లేదంటున్నారు రైతులు. లాభాలు మంచిగా ఉంటే దీంతో నష్టపోయిన రైతులు ఇంతవరకు లేరు. బరాబరి మనకు లాభాలే ఉంటాయి. పండగలు, శుభకార్యాలకు తోరణాల దగ్గర నుంచి అలంకరణ వరకు ప్రతిదానికి బంతిపూలనే వినియోగిస్తారు. గతంలో పండగ సీజన్ వచ్చిందంటే బెంగళూరు నుంచి బంతిపూలు వచ్చేవి. రాయలసీమ, ఉత్తరాంధ్ర తదితర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్కు పూలు రప్పించేవాళ్లు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు పూలు వెళ్తున్నాయి. 10 ఏళ్ల క్రితం వరకు ఒకరిద్దరు రైతులే బంతిపూలను సాగు చేసేవాళ్లు. అది కూడా కొద్దిపాటి భూమిలోనే వేసేవాళ్లు. కానీ బంతిపూల సాగు లాభసాటిగా ఉండడంతో సాగు చేస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వచ్చింది. నేడు 30 నుంచి 40 మంది రైతులు క్రమం తప్పకుండా బంతిపూలు సాగు చేస్తున్నారు. తొలి బంతి పెట్టిందైతే మేము పెరుమల్లగూడ గ్రామానికి. దీంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటి అంటే, వేరే పనికి పోల్చుకుంటే ఈ పని చాలా తొందర. ఈ వేరే పత్తి అదే పంట కాలం కావాలంటే 6 నెలలు పడుతుంది. ఏది మన పత్తి పంట అయితే ఇది వచ్చేసి 3 నెలలు 4 నెలలు కంప్లీట్. ఇది కావాలనే మళ్ళీ ఎంబటే మొక్కజొన్న పంటకు కూడా మనకు అదనంగా ఉంటుంది. నెక్స్ట్ ఆ పంటకు కూడా నీళ్ళ వాటర్ గిట్ల ఏమన్నా సొల్యూషన్ ఒక లాస్ట్ వెనకకు వచ్చినాయి అనుకో, వాటర్ వెనక్కి వస్తే ఈ బంతి ఇప్పుడే మనం దీపావళి అయిపోగానే పెట్టేస్తాం కదా, దీపావళి అయిపోయి పెట్టేసి తోటి అప్పుడు వాటర్ కూడా సేఫ్టీ చేసుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒక 1 మంత్ చేంజ్ ఉంటుంది. అదే నువ్వు మళ్ళీ పత్తి పెడితే మాత్రం అక్టోబర్ కాదు నవంబర్ దాకా అది లూటిపోదు. బంతిపూలు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు అవుతుందా? అన్నదాత ఆనందంగా ఉన్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బంతిపూలది ఎట్లుంటుందంటే, మిగతా పంటల కంటే మిగతా పంటలో చేసిన రోజులు ఊరికే కష్టపడకుండా చేసుకుంటూనే ఉండాలి. ఇది ఒక నారు ఇత్తనం గింజలకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆ ఇత్తనం గింజలు పోతానప్పుడు ఒకసారి మంచిగా చూసుకోవాలి. ఇత్తనం గింజలు అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెటింగ్ ఏ టైం ఉంటుంది, మనకు పండుగలు ఏ టైంలో వస్తాయో డేటును చూసి డేట్ ప్రకారం పోసుకోవాలి. ఇవి పోసుకున్న తర్వాత మనకు ఆ పండుగల ప్రకారం తెంపుకుని ఉంటుంది. ఆ పండుగలకు మిగతా పండుగల కంటే మిగతా పంటలో అప్పుడు పంట కోతకు వచ్చినప్పుడే ఉంటుంది. ఇది పండుగలప్పుడు వస్తాయి కాబట్టి మాకు ఖర్చులు మంచిగా అవుతాయి, మాకు బాగుంటుంది. బంతి సాగు చేసుకోవడానికి ఎక్కువ ఫస్ట్ ఒక రైతుతోటి సాగు అయింది. ఇప్పుడు మేము 32 మంది సాగు చేసుకుంటారు బంతి. తక్కువ పెట్టుబడితో శ్రమ తక్కువ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయేది ఉండదు. మిగతా పంటల కంటే ఎక్కువ ఆదాయం. దీంతో ఒకరిద్దరితో మొదలై పదుల సంఖ్యలో బంతి సాగు చేస్తున్నారు రైతులు. గతంలో పండగొస్తోందంటే ఇంటి అవసరాలకు అప్పు చేసేవాళ్ళమంటున్నారు రైతులు. కానీ బంతిపూలను అమ్మడం వల్ల చేతికి డబ్బందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగలకు అంతకుముందు వాళ్ళ వీళ్ళ దగ్గర పోయి పండుగ ముందు వాళ్ళ వీళ్ళ దగ్గర మేము పైసలు తెచ్చుకునేది. ఈ బంతులు పెట్టిన కాంచి మా ఆడబిడ్డలకు కానీ మేము అన్న బట్టలో గిట్టలో తీసుకోవాలన్న సుతం ఈ బంతిపూలు అమ్ముకొని వాళ్ళ పండుగలకో దానికో దీనికో మేము ఉత్సాహంగా మేము బాగుంటాను. దానికోసానికి బంతి సాగు బాగానే చేస్తాను, బాగానే ఉన్నది. బంతిపూల సాగు ద్వారా రైతుల ఆదాయం పెరుగుతోంది. ముఖ్యంగా చీడపీడల బెడద లేదు, వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంతిపూల సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. పత్తి పెడితే ఈ వర్షాలు కావచ్చు, వర్షాలు పడితే మొత్తం కాయలని ఖరాబ్ అవుతాయి, పత్తి కాయలు ఖరాబ్ అవుతాయి. మొక్కజొన్న కావచ్చు కోసి మొత్తం చేనులో ఖరాబ్ అయ్యి మొలకలు వచ్చిపోతాయి. ఇది ఎంత వర్షం పడ్డా కూడా దీనికి ఏం ప్రాబ్లం లేదు. కానీ గాలి తక్కువ రావాలి, అడ్డం పడద్దు. ఒక వర్షం తెంపే రోజు ఒక్కరోజు వర్షం ఉండకూడదు. తర్వాత ఎంత వర్షం పడ్డా ఈ బంతికి తిరుగులేదు, బంతి పువ్వు ఖరాబ్ కాదు. ఇక అప్పుడు వేరే కంచి తెప్పించేది బెంగళూరు పువ్వు, అది కొంచెం డ్యామేజ్ అయ్యేది వర్షాలకు. ఇప్పుడు ఈయన లోకల్లో దొరుకుతుంది మనకి, ఇండోస్ కానీ ఈస్ట్ వెస్ట్ కానీ ఒక 4-5 యూఎస్ కానీ 4-5 రకాలు ఉన్నాయి. ఈ రకాలు ఏది మనల్ని ఫెయిల్ చేయదు. సంప్రదాయ పంటలు వేస్తూ నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలనుకున్నారు. అటువంటి సమయంలో బంతిపూల విత్తనాలు తీసుకొచ్చి నారు పోశారు. తర్వాత నాట్లు వేశారు. కేవలం 45 రోజుల్లోనే దిగుబడి రావడంతో ఆశ్చర్యపోవడం రైతుల వంతైంది. పైగా మంచి ఆదాయం సమకూరింది. వేలల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం సమకూరింది. బంతిపూలు తొందర టైం, అదే ఇతర పంటలు అయితే కొద్దిగా లేట్గా అవుతుంది అన్నట్టు. దాని లూటిపోవడం కానీ, దాని టైం మనం తెంపుకొని లాభాలు మనం మార్కెట్కి అమ్ముకోవడం కానీ, ఆ పంటలు వేరు లేట్ అయితే అంటాయి. ఈ పంటది ఏం లేదు, నువ్వు పెట్టిన తర్వాత 45-50 రోజుల మధ్యలో ఫస్ట్ కోత కటింగ్ చేసుకోవాల్సిందే. పువ్వు 50 రోజుల నుంచి మళ్ళీ 60 రోజుల వరకు మళ్ళీ బాగా విపరీతంగా పుసిపోద్ది. అప్పటి వరకు ఈ పెద్ద బతుకమ్మ పండుగ కానీ, దసరాకు కానీ అన్నిటికీ
అన్నిటికి కురుస్తాయి, అన్నిటికి లాభాలు. ఆ ఒక్కరోజు మాత్రం లేబర్స్ తోటి పని ఉంటుంది, ఏది పూలు తెంపుకున్న రోజే. ఆ తర్వాత అంత కంప్లీట్గా దీనంత లాభాలకి ఏది వేరే అయితే లేదు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరమండ్ల గూడానికి చెందిన కవాటి నరేష్, సంపత్ రాజు లాంటి ఒకరిద్దరు రైతులతో ప్రారంభమైన బంతిపూల సాగు నేడు 36 మంది సాగు చేసే స్థాయికి పెరిగింది. 50 ఎకరాల్లో బంతిపూల సాగు జరుగుతోంది. బంతిపూలను ఏరించడానికి కూలీల కొరత ఉన్నా మార్కెట్లో తమకు గిట్టుబాటు ధర దక్కుతుందంటున్నారు రైతులు. సిటీకి మా పూలు పోయిందనుకో, పెరమలగూడెం పూలు వస్తాయని బెంగళూరు పూల కంటే ఎక్కువ మా పూలను తీసుకుంటాను. మా సాగు బాగుంటుంది, మీ ఇత్తనం గింజలు మంచి తెచ్చి ప్రాజెక్ట్ సుతం చూసుకుంటాం, మేము బాగానే చేస్తాం. కానీ ఆ ఒక 2 రోజులు మాత్రం కూలీలకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందితో అయినా సుతం మాకు పండుగ పైసలు వస్తానే సంతోషం ఉంటుంది. వరంగల్ బంతిపూలు త్వరగా వాడిపోవు, పాడైపోవు. దీంతో వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గతంలో ఇతర ప్రాంతాల నుంచి బంతిపూలు వచ్చేవి, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు వరంగల్ నుంచి బంతిపూలు ఎగుమతవుతున్నాయి. స్టిప్ ఉండపోయేది పోతుంది, అట్లే మనం ఇప్పుడు బండిలో పోసుకపోయినా నెక్స్ట్ సంచులలో పోసుకపోయినా అట్లే గట్టిగా ఉండేది అన్నట్టు. అదే ఈ పువ్వు అయితే మాత్రం ఇప్పుడు ఇండస్ అని సీడ్ పెడతాను, ఇండస్ సీడు బలం పెట్టుకొని ఉండాలి. కానీ ఇట్లా కింద పోసి మళ్ళీ ఎత్తినా కూడా సంచులకి వెళ్ళి స్టిప్ ఉంటుంది పువ్వు గట్టిగా. ఇట్లా మన మెత్తగా అదే పువ్వు అయితేనో ఇక మెత్తబడిపోతుంది. కానీ ఇదే పువ్వు అయితే మాత్రం ఇండస్ సీడ్ అయితే మాత్రం బలం ఉన్న భూముల పువ్వు అయితే మాత్రం స్టిప్గా ఇక మళ్ళీ అడవి మార్కెట్లో పోసినా కూడా ఇక వాళ్ళు కొనమనే సమస్య ఉండేది. 10 రూపాయల కిలో అయినా మంచిగా, కానీ ఈ పువ్వు తీసుకోవాలన్నట్టు ఉంటుంది అన్నట్టు పువ్వు అది. 10 ఏళ్ల క్రితం 1-2 ఎకరాలతో ప్రారంభమైన బంతిపూల సాగు నేడు ఉమ్మడి జిల్లాలో 400 ఎకరాల్లో సాగయ్యే స్థాయికి ఎదిగింది. మున్ముందు సాగు విస్తీర్ణం మరింత పెరిగే సూచనలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విరబూస్తున్న బంతిపూలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండే ఉంది. మరి ఈ పూల తోటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతుల సాధక బాధకాలు ఎలా ఉంటాయి? పువ్వులు లేకుండా ఏ పూజా కార్యక్రమం జరగదు. పూలనే దైవంగా పూజించే సంస్కృతి తెలంగాణ సొంతం. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మగా పూజిస్తారు. పువ్వులకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చినా వాటిని సాగు చేయటం తక్కువే. బయటి ప్రాంతాల నుంచే ఇక్కడికి పువ్వులొస్తున్నాయి. ఈ క్రమంలోనే బంతిపూల సాగు ఎందుకు చేయకూడదు అనే ఆలోచన కొందరు రైతులకొచ్చింది. అదే ఇప్పుడు లాభాల పంట పండిస్తోంది. ఈ రేటు ఈ సంవత్సరం అసలు రేటే ఉండదు అనుకున్నాం. బంతి తోట పెట్టిన వాళ్ళందరూ సరే వర్షాలు లేవు నెక్స్ట్ తోటలన్నీ అనుకున్నాం. అది కానీ అంత వర్షం పడ్డా కూడా వాళ్ళతో అమ్ముడు పోయినాయి అంటే ఇంకా నాకు తెలిసి భవిష్యత్తు నెక్స్ట్ టైం ఇంకో 1 ఎకరం పెట్టాడు, ఇంకొక 10 గుంటలు ఎక్కువనే పెడతాడు, కానీ తక్కువనైతే పెట్టాడు. బంతిపూల సాగులో విత్తనాలకు అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఎకరానికి 20 నుంచి 25,000 రూపాయలు ఖర్చవుతుంది. 3 నెలల్లో 3 సార్లు పూలను సేకరిస్తారు రైతులు. గింజలకు వచ్చేసి ఒక ఎకరానికి తీసుకుంటే 20 నుంచి 25,000 మధ్యలో గింజలకే అవుతుంది. ఆ గింజలకు పోగా మాకు వచ్చేది మార్కెటింగ్ మంచిగా రేటు ఉన్నదనుకో కలిసి వస్తుంది. మార్కెటింగ్ రేట్ లేకపోతే కూరగాయలు ఎంతో ఇదంతే. ఈ దసరాది ఫస్ట్ ముందు నారు పోసినంటే వినాయక చవితికే వస్తుంది. వినాయక చవితికి బతుకమ్మ పండుగకు, దసరాకు, దీపావళికి తెంపంగానే తెల్లారే మేము రోడ్డు వేటలు కొట్టుకుంటూ ఉంచాం. మిగతా పంటలతో పోల్చితే బంతిపూల సాగు సులువు. సేంద్రియ ఎరువులు వేస్తే సరిపోతుంది. రసాయన ఎరువుల్ని వినియోగించాల్సిన అవసరమే ఉండదు. 1 ఎకరా బంతి పెడితే సీడ్ కాస్ట్లు వచ్చేసి 20,000 అవుతుంది. అదే ఇప్పుడు సీడ్ కాస్ట్లు అయిపోయిన తర్వాత లేబర్ తోటి వచ్చేసి ఒక 10,000 లేబర్ దాకా అవుతుంది ఖర్చులన్నీ. మా మందులు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఇప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొట్టలే. ఈ 1 year 2 years నుంచే ఈ మందులు అనేది అలవాటు అయింది. కానీ అప్పుడు అదే మందులు అనేది కొట్టలే. కాకపోతే ఒకసారి ఇంత మనం 2020 కానీ యూరియా కానీ DAP కానీ ఇట్లా ఎలాంటి కొద్దిగా మంచి కాస్ట్లీ కాకుండా మన ఇట్లా దిగుబడికి బలంగా ఉండేటట్టు ఒకవేళ కొందరు గొర్రె ఎరువు ఉంటేనో బర్రె ఎరువు ఉంటే వాటికి అదనంగా వేసేది. బంతి తోటకు చీడపీడల బెడద ఉండదు. ఆరంభంలో ఒకసారి కలుపు తీస్తే సరిపోతుంది. అందువల్ల రైతుకు శ్రమ తగ్గుతుంది. అది దాన్ని మొక్క పెట్టిన కాంచి కలుపు అని, పిండి పోసుడు అని, మందులు కొట్టుడు, పత్తితో నష్టపోతాను. మొక్కజొన్న కూడా టీల్ట్ వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, విశాఖ నుంచి బంతిపూలతో పాటు వివిధ రకాల పూలు హైదరాబాద్కు వస్తున్నాయి. అక్కడి నుంచి తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు తరలి వెళ్తాయి. అంటే పూలను కోసిన 1-2 రోజుల తరువాతే వినియోగిస్తారు. అప్పటికీ పూల నాణ్యత కొంత తగ్గుతుంది. కానీ వరంగల్లో పూసే బంతిపూలను సేకరించిన గంటల వ్యవధిలోనే తెలంగాణలో ఎక్కడికైనా తరలించే వీలుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంతిపూలను సాగు చేస్తున్న రైతులు హైదరాబాద్తో పాటు విజయవాడ వంటి నగరాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. వరంగల్లో పండించే బంతిపూలు త్వరగా నలిగిపోవు, తడికి పాడైపోవు, 3-4 రోజుల వరకు వాడిపోవు. రవాణా ఖర్చులు తక్కువ కావటం వల్ల తక్కువ ధరకే ఇస్తున్నారు రైతులు. దీంతో స్థానికంగా లభించే పూలకు గిరాకీ పెరుగుతుంది. లోకల్ బాగుంటుంది, వర్షాలు పడకుంటుంటే బాగుంటుంది.
వర్షాలు పడితే డ్యామేజ్ అవుతుంటుంది. అందుకే పొడి సరుకు కావాలని ఒక 2 రోజులు ఆగాలని తెచ్చుకుంటూ ఉంటారు. అవి లేకపోతే లోకలే తీసుకుంటారు ఎక్కువ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పసుపు, ఎరుపు, నారింజ రంగు బంతిపూలు సాగవుతున్నాయి. అందువల్ల పుష్పాలంకరణలకు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాల్లో అలంకరణలకు వరంగల్ బంతిపూలను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పండుగల రోజుల్లో ఈ బంతిపూలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. బంతిపూలు మా కాడ కూరగాయలు, బెండ, గోడిచిక్కుడు, టమాటా అన్ని ఆల్మోస్ట్ పంటలు పండిస్తాం. కానీ ఈడ 36 మంది దాకా బంతి సాగు చేసినాం మేము. దాదాపు 36 ఎకరాలు అంటే 36 మంది అంటే మనిషికి ఒక 20 గుంటలు వేసుకున్న 15-16 ఎకరాల దాకా చేసినాం. బతుకమ్మ పండుగ సమయంలో బంతిపూలు మంచి ధర పలికాయి. మార్కెట్కి తరలించిన రైతులకు లాభాల పంట పండింది. క్వింటాల్కి 6,000 రూపాయల వరకు ధర పలికింది. ఇక తోటల వద్దకొచ్చిన వాళ్లకు కేజీ 100 రూపాయల వంతునమ్మారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 ఏళ్లుగా క్రమం తప్పకుండా బంతిపూల సాగు చేస్తున్నారు కొందరు రైతులు. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, పండుగల సమయంలో పంట చేతికొచ్చేస్తుంది. ఇక పూలకు విపరీతమైన డిమాండ్ ఉండే సమయం కావడంతో నష్టాల ప్రశ్నే తలెత్తడం లేదు. రెండోది, పండగ వేళ పూలమ్మిన డబ్బు చేతిలో ఉంటుంది. అందువల్లే ఎవరినీ డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు. అందువల్ల బంతిపూల సాగుని కొనసాగిస్తున్నారు రైతులు. వేయడానికి చాలా పంటలున్నాయి, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి బంతిపూలనే సాగు చేస్తున్నారు కొందరు రైతులు. దీనికి కారణమేంటి? ప్రతి మొక్కజొన్న కంటే బంతి సాగే నయమా? ప్రభుత్వం నుంచి బంతిపూల రైతులు ఆశిస్తుందేంటి? తెలంగాణలో మొదటి నుంచి సంప్రదాయ పంటల్నే సాగు చేస్తున్నారు రైతులు. అయితే 10 ఏళ్ల క్రితం కొంతమంది బంతి వేసి లాభాలార్జించారు. వాళ్లు మిగతా రైతుల్ని కూడా ప్రోత్సహించారు. దీంతో పండుగ సీజన్లో పంట చేతికందేలా బంతి సాగు చేస్తున్నారు రైతులు. ఒకసారి బంతిపూల సాగు చేసిన వాళ్లు తర్వాత క్రమం తప్పకుండా ప్రతి ఏడాది వేస్తున్నారు. తమకున్న భూమిలో కొంతైనా బంతి సాగుకు కేటాయిస్తున్నారు. కొన్నిసార్లు అదే వాళ్లను ఆదుకుంటోంది. మిగతా పంటలు నష్టపోయినా బంతి వల్ల రైతు చేతికి డబ్బందుతోంది. నీరు నిల్వ ఉండకుండా త్వరగా ఇంకిపోయే నేలలు బంతిపూల సాగుకు అనుకూలం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సారవంతమైన నల్లరేగడి నేలకు ఈ లక్షణం ఉంది. అంటే బంతిపూల సాగుకు ఎంతో అనుకూలమైనది. వాతావరణంలో అతి తక్కువ మార్పులు కూడా బంతి సాగుకు మరో అనుకూలత. ఇంకా బంతిపూలలో ఆఫ్రికన్, ఫ్రెంచ్ రకాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఆఫ్రికన్ బంతిపూలు సైజు పెద్దగా ఉంటాయి. ఫ్రెంచ్ బంతిపూల చెట్లు పొట్టిగా ఉంటాయి, కానీ పూలు ముద్దగా పూస్తాయి. ఎకరం భూమిలో బంతిపూల తోట వేయడానికి 1/2 కేజీ నుంచి 800 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. దీనికి 20 నుంచి 25,000 రూపాయల ఖర్చవుతుంది. సస్యరక్షణ చర్యలు పెద్దగా అవసరం లేదు. ఒకసారి కలుపు తీస్తే సరిపోతుంది. అందువల్ల రైతుకు శ్రమ తక్కువ. బంతిపూలను 2 సీజన్లలో సాగు చేసే అవకాశం ఉంది. జులై మొదటి వారంలో నాటితే అక్టోబర్ నాటికి పూలు వస్తాయి. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో నాటితే ఏప్రిల్ నాటికి పూలొస్తాయి. బంతిపూలను 3 సార్లు సేకరిస్తున్నారు రైతులు. తొలుత వినాయక చవితికి పూలు కోస్తారు. తర్వాత దసరా, బతుకమ్మ పండుగల సమయంలో పూలను సేకరిస్తారు. చివరిగా దీపావళికి ముందు పూల సేకరణ జరుగుతుంది. ఎకరానికి ఒక కంటికి 2 లక్షల దాకా వస్తాయి. 2 లక్షలల్లో 50,000 ఖర్చులకే అయిపోతాయి. విత్తనాలకు, పిండి బస్తాలకు ఈ తెంపడానికి. ఆ 3 రోజులు తెంపడం, దసరాకు ఒకటి, అమావాస్య ఒక్కొక్కటి, దీపావళికి ఒకటి. ఈ 3 రోజుల దిగుబడికి బంతిపూలను సాగు చేస్తున్న రైతులు మిగతా పంటల కంటే బంతిపూల సాగు సులువు, మొక్కజొన్న, ప్రత్తి కంటే కూడా లాభాలు అధికమని చెప్తున్నారు. ఈ లాభాలు అనేది కూడా ఒక బంతి గింజ సీడ్కి ఎక్కువ కాస్ట్లీ సీడ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక సీడ్ నారు ఒకవేళ మనం ఫస్ట్ బెడ్లు పోసి నారు దక్కించుకున్నదంటే ఆటోమేటిక్గా బంతిగా మనకు ఇక పండిన కింద లెక్క. అది మనకు ఎట్లా పంట చేతికి వచ్చినట్టే లాభాలు కురిపించుకున్నట్టే. మనం దాదాపు మనం ఎంత నష్టంగా 20 రూపీస్కి అమ్మినా కూడా పత్తి డబ్బులు వస్తాయండి. ఎందుకంటే ఈ బంతి అనేది 30 రూపీస్ అమ్మినా కూడా కేజీ మన పత్తి లాభాలు వచ్చేస్తాయి. దీనికి అన్ని తీరులా ముందంజలోనే దాదాపు ఒక రైతు, 2 రైతు, ఇద్దరు ఇట్లా పోయి దాదాపు ఒక 15-30 మంది దాకా రైతులను తయారైన. మనకు ఒక 3 నెలల్లో ఈ విత్తనాలు అలికిన తర్వాత 3 నెలల్లో ఫస్ట్ పంట రావడం జరుగుతుంది. మనకు ఆ పండుగ సీజన్లో మనకు పండుగ వెళ్ళిపోతుంది, దాని పెట్టుబడి పోతుంది. మళ్ళీ ఇలా లాభాలు ఎట్లుంటాయి అంటే, నేను పక్కకు మొక్కజొన్న వేసిన 1 ఎకరం, ఇది బంతి తోట ఒక 15 గుంటలు పెట్టేసాను. ఈ 15 గుంటలు వచ్చిన అమౌంట్ ఇప్పుడు మొక్కజొన్న కూడా రావు. ఎకరం మొక్కజొన్న వేసిన అది 6 నెలలు. ఇది 3 నెలల పంట. ఈ 15 గుంటలు వచ్చిన లాభం దాంతో పోల్చుకుంటే ఇదే ఎక్కువ అనిపిస్తుంది నాకు.
పండుగల సీజన్లో బంతిపూలు కేజీ 100 నుంచి 150 రూపాయలు పలుకుతూ ఉంటే మిగతా సమయాల్లో 50 రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. కొందరు వ్యాపారులు నేరుగా తోటల దగ్గరకు వెళ్లి రైతుల నుంచి కేజీ 30 రూపాయలకు కొని తెచ్చుకుంటున్నారు. అందుబాటులో ఉన్నాయి. ఆ టైంలో బంతిపూల ప్రైస్ 100 రూపీస్ ఉంది. ఇప్పుడు మామూలు టైంలో 50 రూపీస్ ఉంది. ఆఫ్రికన్ బంతి ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉదయం లేదా సాయంత్రం వేళ పూలను సేకరించాల్సి ఉంటుంది. పూలను ఎప్పటికప్పుడు కోయడం వల్ల దిగుబడి పెరుగుతుంది. పూలను కోసిన తర్వాత తడి గోనె సంచి లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డను కప్పి మార్కెట్కు తరలిస్తే వాడిపోకుండా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బంతి రైతు నష్టపోయే అవకాశం ఉండబోదంటున్నారు రైతులు. అంతేకాదు లాభాలొస్తున్నాయని అందరూ దీని వెంట పడకుండా ఊరుకు 2-3 రైతులు బంతి సాగు చేస్తే అందరికీ మంచిదంటున్నారు ఇంకొందరు రైతులు. ఇద్దరు పెట్టుకుంటే వాళ్ళు విలేజ్లో పోతుంది. మార్కెటింగ్ పెద్ద సమస్య కూడా కాదు. ఆ విలేజ్లో తోటగాడికి వచ్చి 100 రూపాయల కిలో, 70-80 రూపాయల కిలో ఆడికొచ్చే తీసుకుపోతారు. ఒక ఊళ్ళో ఎంతోమంది 100 మంది పెట్టే వాళ్ళు ఊరికి ఒక 2-3 పెట్టుకోండి, లాభాలు మంచిగా ఉంటాయి. దీంతో నష్టపోయిన రైతులు ఇంతవరకు లేరు, నష్టపోరు కూడా. వాతావరణం ఒక 2 రోజులు అనుకూలంగా ఉండాలి కానీ బరాబరి మనకు లాభాలే ఉంటాయి. వ్యవసాయం అన్నాక లాభ నష్టాలు తప్పవు. బంతి సాగు రైతులు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంతిపూల సాగుకు విత్తనాల కోసం ఎకరానికి దాదాపు 25,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. అయితే ఒక్కోసారి విత్తనాలు సరిగ్గా మొలకెత్తడం లేదు. కొన్ని సందర్భాల్లో ఏపుగా ఎదిగిన మొక్కలు పుష్పించడం లేదు. కొన్నిసార్లు పువ్వుల సైజు చిన్నగా ఉంటోంది. భారీ వర్షాలు తట్టుకుని నిలబడుతోంది గాని ఈదురుగాలులు వీస్తే బంతి తోట నేల కొరుగుతోంది. అటువంటి సందర్భాల్లో రైతులు నష్టపోతున్నారు. దిగుబడి చూస్తే ఇన్ని రోజులు వచ్చేది, కాకపోతే ఈసారి సీడ్ ఫెయిల్ అయ్యి కొంచెం నష్టపోయినాం. నష్టపోయి పువ్వులు బాగా పూయలే. మక్కువ ఉన్న వరి కన్నా కొంచెం బెటర్ అనుకున్నాం. ఒక 10 సంవత్సరాల కంచి మా విలేజ్లో వేస్తాను. 10 సంవత్సరాలు తిరిగి వచ్చింది, కాకపోతే ఈ ఇయర్ కొంచెం నష్టపోయినాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంతి సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లలోనే అమ్ముకుంటున్నారు. ఒక్కోసారి పూలను కొనేవాళ్లు ఉండడం లేదు. అటువంటి సందర్భాల్లో పూలను పారబోయడం మినహా రైతులకు మరో మార్గం ఉండడం లేదు. అయితే ప్రభుత్వం కల్పించుకుని మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే బాగుంటుందని చెప్తున్నారు రైతులు. మాకు ఎట్లా అనేది తెలుస్తాం లేదు. మార్కెట్ బయట ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది ఎట్లా పోతుందో మాకు మార్కెట్ సౌకర్యం కొద్దిగా కావాలి. గవర్నమెంట్ నుంచి మాకు వెనకమ్మ నుంచి పుషింగ్ లేదు అసలుకే. మొత్తానికి బంతిపూల సాగుతో రైతులకు లాభసాటిగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తూ ఉండడంతో బంతిపూల సాగు విస్తీర్ణం పెరుగుతోంది.